మాతృభాషా దినోత్సవం సందర్భంగా తణుకు బ్యాంకు కాలనీ నందు గల పురుషుల శాఖ గ్రంథాలయం నందు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు శ్రీ వావిలాల సరళాదేవి అధ్యక్షతన మాతృభాషా దినోత్సవం గ్రంథాలయం బోర్డు మెంబర్స్ స్టూడెంట్స్తో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ మాతృభాష గౌరవాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించడానికి కృషి చేయాలని, మన భాషను ప్రేమిస్తూ పరభాషను గౌరవించాలని, మన భాష తల్లిపాలు వంటివని, పరభాష పోతపాలు వంటివని, 6600 భాషలు మన దేశంలో ఉన్నప్పటికీ ఎవరి భాషను వారు గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో యునైటెడ్ స్టేట్స్ వారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. అనంతరం చిన్నారులు వేమన పద్యాలు పాడగా బోర్డు మెంబర్స్ అంతా మా తెలుగు తల్లికి పాటను ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ మెంబర్స్ చీకటి శ్రీనివాసరావు, సప్ప రాజు, ఎం జ్యోతి, కృష్ణమూర్తి, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద రాజకీయ నాయకులు అయిన వాళ్ళు కూడా ప్రతిదీ కూడా ఈ గ్రంథాలయం నుంచి వచ్చారు. ఆ స్ఫూర్తితో పిల్లలందరూ కూడా మేము అనుకుంటున్నాం వాళ్ళకి కావాల్సింది కూడా. మాతృభాషా దినోత్సవం అంటే మీ అందరికీ తెలిసినది 1952లో మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో మనకి పిలుపునివ్వడం జరిగింది. అనేక రకాల దేశాల్లో అనేక రకాల భాషలతో ఇమిడి ఉన్న సందర్భంగా మాతృభాషా దినోత్సవం గురించి బెంగాల్ వాళ్ళు మనది 2వ భాషగా ప్రకటించాలని మన దేశాన్ని కోరడం జరిగింది. మన దేశంలో, మన భారతదేశంలో 2వ భాషగా వారి భాషను పెట్టాలని వారు పోరాడడం, ఆ పోరాటంలో ఒక 2 మరణించడం జరిగి అది తెలిసిన యునెస్కో వారు మరి ఫిబ్రవరి 21న ప్రపంచ భాషా దినోత్సవాలు వేరుగా మరి కాకుండా మాతృభాషా దినోత్సవంగా ప్రతి భాషని ప్రేమించేలా ప్రతి రాష్ట్రంలోనూ ఎవరి భాషని వారు ప్రేమించుకునే విధంగా మాతృభాష జరుపుకోవాలని పిలుపునివ్వడం, ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాతృభాషా దినోత్సవం అనేది జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా మాతృభాషా దినోత్సవం రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన మహనీయుల్లో గిడుగు రామ్మూర్తి గారు ఒకరు. మన భాష గురించి ఎన్నో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించాక ఆ భాషకి మనకు అలవర్తున్న ఆ సమయంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు జరిపి మన భాష గురించి ఎంతో కష్టపడి ఆ భాష యొక్క ప్రాచుర్యాన్ని మన నలుమూలలా తీసుకొచ్చి మన భాషని మరలా మనకి అందిస్తూ ఆ భాష యొక్క విలువని మనకి తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు. స్టూడెంట్స్, మీరందరూ తెలుసుకోవాల్సింది, ప్రతి మనిషికి కూడా ఎన్ని భాషలు తెలుసుకుంటే అంత గొప్పవారుగా మనం గుర్తిస్తాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలిగే భాషలు తెలుసుంటే వారంత గొప్పవాళ్ళు మరొకరు లేరు.